పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు గతంలో మాదిరిగా వేచి చూసే ధోరణి అమలు చేయడం లేదు. పార్టీ కార్యక్రమాలను నిర్వహించని వారిని, పార్టీలోని ఇతర నాయకులతో కలిసి పనిచేయడం ఇష్టం లేని వారిని నిర్మోహమాటంగా వదిలించుకుంటున్నారు. అందుకు తాజా ఉదాహరణగా విజయవాడ ఎంపీ కేశినేని నాని ఉదంతం చెప్పవచ్చు. ఆయన వల్ల పార్టీ మొత్తం డిస్టర్బ్ అవుతుందని తెలిసి తరువాత లేటు చేయలేదు. కానీ వైసీపీ పిలిచి మరీ నెత్తికెక్కించుకుంది. ఆయనకు 2-3 టికెట్లు ఆఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనతో ఎంతో మంది టీడీపీ నేతలు వెళ్తారన్నది స్పష్టత లేదు. ఇప్పటి వరకు ఆయన టీడీపీలో ఉన్నాడు కదా అని ఆయనకు ఇష్టం లేని నేతలపై విమర్శలు చేస్తూ కేశినేని అనుచరులుగా కొనసాగిన వాళ్ళు ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తున్నారు. తాము టీడీపీలో ఉంటామని, వైసీపీలోకి వచ్చేది లేదని చెబుతున్నారు. కేశినేని నాని సులువుగా జగన్ రెడ్డి దగ్గర చేరిపోవచ్చు కానీ స్థానిక నేతలు చేరిపోలేరు. ఇప్పటికే వైసీపీ నేతలు పెట్టిన టార్చర్ దిగువ నేతలకు ఇంకా గుర్తుంటుంది. అంతేనా? ఇప్పుడు కేశినేనితో పాటు వెళ్లి వారి కాళ్ల దగ్గర పడి ఉండాలా అన్న ప్రశ్న వస్తోంది. కానీ దానికన్నా సొంత పార్టీ నయమని అనుకుంటున్నారు. అదే జరుగుతోంది. ఆయన సొంత అనుచరులకు ఫోన్లు చేసినా పట్టించుకోవడం మానేశారు. తమపై పార్టీకి ఎక్కడ అనుమానం వస్తుందోనని నేరుగా వెళ్లి టీడీపీ ముఖ్యుల్ని కలిసి నమ్మకం పెంచుకుంటున్నారు. కేశినేని వైసీపీ తరపున టికెట్ ఇప్పిస్తారని ప్రచారం జరుగుతున్న ఎంఎస్ బేగ్ కూడా నమ్మకం లేక తన కుమారుడిని లోకేష్ వద్దకు పంపారు. కేశినేని నాని ముందు తనతో పాటు కృష్ణా జిల్లా నుంచి 60% మంది వస్తారని గొప్పలు పోయారు. ఇప్పుడు తన బలాన్ని ఆయన నిరూపించుకోవాల్సి ఉంది. ఎవరు తనతో రాకుండా తాను, తన కుమార్తె మాత్రమే పార్టీలో చేరుతామంటే జగన్ రెడ్డి అసంతృప్తికి గురవుతారు. ఇంతోటి దానికి బాహుబలి రేంజ్ ఎలివేషన్లు ఎందుకని ఆయన పక్కన పెట్టేస్తారు. ఆ రోజులు రావడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చని టీడీపీ వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి. కట్ చేస్తే జగన్ రెడ్డి తాను ద్వేషించే సామాజిక వర్గానికి చెందిన కేశినేని నానిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రతినిధుల్ని పంపి టికెట్ల ఆఫర్లు ఇచ్చారు. కానీ ఆయన అలా కంగారు పడుతున్న సమయంలోనే పార్టీకి సొంత ఎంపీ గుడ్ బై చెప్పారు. ఆయనే కర్నూలు సంజీవ్ కుమార్. ఆయన గుడ్ బై చెప్పే ముందు తనకు జరిగిన అవమానాల గురించి చెప్పుకొని ఏడ్చినంత పనిచేశారు. విజయవాడలోని ఓ హోటల్లో ఆయన 5 రోజులుగా మకాం వేశారు. ప్రతిరోజు తాడేపల్లి ఆఫీస్ లో ఉండే వాళ్లకు ఫోన్ చేయడం, తాను వచ్చి కలుస్తానంటే తర్వాత చెబుతామని చెప్పడం కామన్ అయ్యాయి. 4 రోజుల పాటు అలాగే ఎదురు చూసి ఆయన చివరికి ఇక పార్టీలో తనకు గౌరవం లేదు అనుకున్నారు. చివరికి విజయసాయిరెడ్డిని కలుద్దాం అనుకున్నా కుదరలేదు. ఓ ఎంపీగా ఉండి తనకు ఈ దుస్థితి ఏమిటని ఆయన ఫీల్ అయ్యారు. ఎంపీగా గెలిచిన తర్వాత 2 సార్లు మాత్రమే జగన్ రెడ్డిని కలిశారని, అప్పుడు కూడా ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా చేయాలన్నారు కానీ తన మాట వినలేదు అన్నారు. బీసీలు పెద్దపీట అని జగన్ రెడ్డి చెబుతారు కానీ వైసీపీ రెడ్డి వర్గానికి మాత్రమే ప్రాధాన్యత లభిస్తుంది అన్నారు. డాక్టర్ పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న తనను ఘోరంగా అవమానిస్తున్నారని ఆయన ఫీల్ అయ్యారు. తనకు టికెట్ ఉందో లేదో కూడా చెప్పడం లేదని, బీసీలంటే చులకన అని మండిపడ్డారు. కుటుంబ సభ్యులందరితో చర్చించి రాజీనామా నిర్ణయం తీసుకున్నానని, ఏ పార్టీలో చేరేది తర్వాత చెబుతాను అన్నారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఒక ఎంపీ వచ్చాడని జగన్ రెడ్డి సంతోషపడేలోపు మరో ఎంపీ పోయాడు. వెరసి జగన్ కు వచ్చింది 0. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి.